హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. గాంధీ ఇంట బాజాలు మారుమోగాయి. అవి రాహుల్ గాంధీ బాజాలు అనుకుంటే మీరు తప్పే. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎప్పటికీ పెళ్లి చేసుకోరు. సో ఇక్కడ ఎవరిది ఏంటి అనే విషయానికి వస్తే మనం ప్రియాంక గాంధీ కొడుకు ఎవరైతే ఉన్నారో రెహాన్ వాద్రా, అతని చిన్ననాటి స్నేహితురాలు అవీవా బేగ్ని రీసెంట్లీ నిశ్చితార్థం చేసుకున్నారు. రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు అంటూ చాలా వార్తలు వచ్చాయి. ఏదేమైనా కానీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అఫీషియల్లీ వీళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళు రాజస్థాన్లో నిశ్చితార్థం చేసుకున్నారు. అవీవా బేగ్ ఎవరు అంటూ చాలా కథనాలు మనకి బయటకు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రియాంక గాంధీ కోడలు అవీవా బేగ్ అనగానే అసలు ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అయితే ప్రెజెంట్ అయితే హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే అవీవా బేగ్ రెహాన్ వాద్రా యొక్క చిన్ననాటి స్నేహితురాలు. వీళ్ళు 3 years నుంచే గ్రేట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవాలి. ఇంత చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఇంత పెద్ద ఒక ఫ్రెండ్షిప్ స్టేజ్ నుంచి ఈ రోజు లవ్ స్టేజ్ నుంచి మొత్తానికి ఎంగేజ్మెంట్ వరకు వచ్చారంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రెహాన్ వాద్రా అవీవా బేగ్ గురించి మొత్తం తెలుసుకున్నారు కాబట్టి, చిన్ననాటి స్నేహితురాలు కాబట్టి, తను ఎలా ఉంటుంది ఏంటి మొత్తం తన గురించి తెలుసు కాబట్టి ఇష్టపడి తనని పెళ్లికి ఒప్పించారు అనేది వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న చిన్ననాటి ఫోటోలు కూడా ప్రెజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడం జరుగుతుంది. ఆ ఫోటోలో మనం చూసుకున్నట్లయితే రెహాన్ వాద్రా వైట్ కుర్తా ప్యాంట్ వేసుకున్నారు. అలాగే మన అవీవా బేగ్ ఎల్లో కలర్ కుర్తా వేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చిన్ననాటి స్నేహితులు అనే చెప్పుకోవాలి. అలాగే ప్రియాంక గాంధీ కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ చిన్ననాటి ఫోటో, అలాగే ఇప్పుడు ఎంగేజ్మెంట్వి అఫీషియల్లీ వీళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ప్రెజెంట్ అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం వీళ్ళు రాజస్థాన్లో అవీవా బేగ్ రెహాన్ వాద్రా యొక్క నిశ్చితార్థం జరిగింది. ప్రియాంక గాంధీ వాళ్ళ ఇంట్లో బాజాలు మోగాయని అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్ నుంచి ఒక లవ్ రిలేషన్ వరకు వచ్చి ఈరోజు ఎంగేజ్మెంట్ రిలేషన్ వరకు రావడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మ్యారేజ్ ఎప్పుడు అనేది అయితే ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళ సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఎందుకు అని కూడా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. బట్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ చెక్ పెట్టేలాగా ఇప్పుడు అఫీషియల్లీ ఎంగేజ్మెంట్ చేయడం జరిగింది రాజస్థాన్. ఇక్కడ అలాగే మనం చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ అయితే వీళ్ళిద్దరు పెళ్ళి ఎప్పుడు అని అయితే ఆల్రెడీ క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిజంగా ప్రియాంక గాంధీ ఫ్యామిలీలో ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం వీళ్ళింట్లో మళ్ళీ లవ్ మ్యారేజ్ అనేది అయితే మనకి అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెహాన్ వాద్రా తన స్నేహితురాలు, చిన్ననాటి స్నేహితురాలు ఎవరైతే ఉన్నారో అవీవా బేగ్ని మనసిచ్చి నిజంగా ప్రేమించి మొత్తానికి ఒక స్నేహం నుంచి ఈరోజు ప్రేమ వరకు వచ్చి పెళ్లి వరకు వెళ్ళబోతున్నారు. ఏదేమైనా గ్రేట్ అని చెప్పుకోవాలి. వీళ్ళు పెళ్లి కూడా చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలని అయితే చాలా మంది ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవీవా బేగ్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి ఈమె ఒక ట్రెడిషనల్ వేలో ఉండడం జరుగుతుంది. అలాగే ఈమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా సరే ప్రెజెంట్ వైరల్ అవుతుంది. ఎప్పుడైతే ప్రియాంక గాంధీ కోడలు అవీవా బేగ్ అని తెలిసిందో అప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే సెర్చ్ చేయడం జరిగింది. అసలు ఎవరి అవీవా బేగ్ అంటూ ఈ విషయానికి మనం చూసుకున్నట్లయితే ఆమె ఇన్స్టా పేజ్లోకి చాలా మంది వెళ్ళి సెర్చ్ చేసి చూస్తున్నారు. అవీవా బేగ్ ఎవరు, ఎలా ఉంటారు, ఏంటి, ఏ బ్యాక్గ్రౌండ్ అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆమె ప్రతి దాంట్లో ఒక ట్రెడిషనల్ వే ఉంది, మోడర్న్ వే ఉంది, అన్ని లుక్స్ ఈమెలో కలిసి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీ ఉమెన్ లాగే కనిపిస్తున్నారు ప్రెజెంట్ అయితే మనకి అవీవా బేగ్. మరి ఎలా ఉంటుంది పర్సనల్లీ ఆమె ఎలా ఉంటారు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. బట్ ప్రెజెంట్ అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ప్రియాంక గాంధీ ఇంట్లో నిశ్చితార్థం జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే వీళ్ళిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు ఏంటి అనేది అయితే కూడా కామెంట్ రూపంలో క్వశ్చనింగ్ చేస్తున్నారు. ఏదేమైనా చెప్పాలంటే మాత్రం ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు వీళ్ళిద్దరి నిశ్చితార్థం పట్ల. ఏదేమైనా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.